మనుషులకి ఎక్కువైతే ఖచ్చితంగా నీకు కొవ్వు పెరిగింది, ఏదో పని చెయ్యి, అలా కూర్చుంటే కొవ్వే పెరుగుతుంది అంటున్నారు. అంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయమని డాక్టర్స్ చాలా మంది సజెస్ట్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, లేదంటే ఏదైనా జిమ్కి వెళ్ళండి అంటున్నారు. మరి ఈ కొలెస్ట్రాల్ ఉన్న హార్ట్ పేషెంట్స్కి, హార్ట్కి ఏమో అసలు ఎక్సర్సైజ్ వద్దు, దానికి రెస్ట్ కావాలంటున్నారు. కొలెస్ట్రాల్కి ఏమో రెస్ట్ కాదు, వర్క్ కావాలంటున్నారు. ఈ రెండు మ్యాచింగ్లో ఉన్నటువంటి మనిషి పరిస్థితి ఏంటి సార్? మంచి డౌట్ అడిగారండి. చూడండి, మన ఒంట్లో మన ఫ్యాట్ కరగాలి లేదా కొలెస్ట్రాల్ కరగాలి అని అంటే ఎక్సర్సైజ్ అనేది ఒక మార్గం. ఓకే. కానీ మీరు అన్నట్టు హార్ట్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయకూడదు అని ఏం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని అంటే, మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. ఓకే. మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా మీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గే అవకాశం ఉంది. ఓకే. అలానే ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లేదా ఇంకేదో హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్సర్సైజ్ చేయకూడదు అని ఏం లేదండి. వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, ఇప్పుడు వాళ్ళ పంపింగ్ కెపాసిటీ ఎంత, వాళ్ళల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆ బ్లాక్స్కి కరెక్ట్ చేయడం, స్టెంటింగ్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేయడం జరిగిందా, వాళ్ళు మందుల మీద ఉన్నారా లేదా, ఇలాంటి కొన్ని విషయాల మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, అండ్ చేస్తే ఎంత మేరకు చేయొచ్చు అనేది డిసైడ్ అవుతుంది.